జగ్గంపేట నుంచి భద్రం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి భద్రం గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. చెప్పండి. 4/1/1989. 4/1/1989. అవును మేడం. పుట్టిన సమయం 11 గంటల కింద. ఉదయమా రాత్రా? ఉదయం మేడం. ఉదయం 11 గంటలకు. అవును మేడం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్తే. మీ పాదాలుగా ఉన్నానండి. మా ఆశీస్సులో ఉంటుంది. ఎక్కడుంటారు మీరు? కాట్రావులపల్లి అండి, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి అండి. ఏం పని చేస్తూ ఉంటారు? సెల్ పాయింట్ అండి. సెల్ పాయింట్? అవునండి, మొబైల్స్ రీఛార్జ్ చేయడం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అప్పుడే 5 years నుంచి చేస్తున్నాను. అలాగే ఎలాగో డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవాల్సి ఉంటారు మీరు, ఏదైనా కరెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటిది. డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా తీసుకోలేదండి, తీసుకునే ఆలోచన ఉన్నది సార్. తీసుకోండి. ఎందుకంటే నా నోట్లో వచ్చింది అంటే జరుగుతుంది, అందుకే నేను చెప్తున్నాను. అది తీసుకోండి. ఇప్పుడు సెల్ పాయింట్లో ఇప్పుడు బిజినెస్ తక్కువైపోయింది. అందరూ కూర్చొని చోటే చాలా ఆఫర్లు ఇస్తూ ఉంటే సెల్ పాయింట్కి ఎవరు వస్తారు? అంతే కదా. మొబైల్ కొనాలన్నా కూడా ఇంటర్నెట్లో బుక్ చేస్తే ఇంకా 30%, 20%, 50% డిస్కౌంట్ దొరుకుతుంది. మన పాయింట్స్కి ఎవరు వస్తారు ఇప్పుడు? అలా పెరిగిపోయింది. అందువలన బిజినెస్ అన్ని మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తగా సిమ్ కార్డ్స్ యాక్టివేషన్ చేయడము, లేదు అన్న కరెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అలాంటిది ఏదైనా తీసుకోండి. ఏది చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఒక సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేస్తే ఎంత 30 రూపీస్ లేదా 60 రూపీస్ వస్తుందా? అవును సార్. అంతే. అది రోజు ఒకటే తీసుకుంటారు, రోజుకు ఒకటి తీసుకోరు కదా, నెలకు ఒకటి తీసుకోరు. అంతే సార్. అది తక్కువే ఉంటాయి, ఆ బిజినెస్ ఎక్కువ వెళ్ళవు. ఎవరు ప్రతి ఒక్కరు కొత్త నంబర్లు నెలకొకటి మార్చేవాళ్ళు అయితే అయ్యేది. ఇప్పుడు అలా లేదు, 10 సంవత్సరాలైనా అదే నంబర్లోనే ఉంటారు, ఎవరు చేంజ్ చేయరు. అదే కరెన్సీ అయితే డైలీ కావాలి. ఆ కరెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అలాంటిది ఏదైనా ఒక ఏరియా మీరు తీసుకొనేస్తే ఆ ఏరియా మొత్తం మీదే ఉంటుంది. ఏదో వచ్చే కమిషన్ వస్తూ ఉంటుంది, మీకు అనుభవం అయింది బాగా. వేరే ఇంకేం ఏం చదువుకున్నారు మీరు? నాది 10th అయింది సార్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో ఆఫ్ చేస్తాను. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ మ్యారేజ్ 3 months అయిందండి అయ్యి. ఓ వెరీ గుడ్, మంచిది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అప్పటి నుంచి చేస్తున్నాను ఆల్రెడీ మెసేజ్. నేను దానికి ముందు నుంచి చేశారు, పెళ్ళైనాక వచ్చేసింది. అవును, పెళ్ళైన తర్వాత వచ్చిందండి. సరే, మంచిది. భార్య ఏం పని చేస్తారు? లేదండి, హోమ్ మేకర్ అండి ఇంటికాడ. వెరీ గుడ్. ఏం చదువుకున్నారు వాళ్ళు? 10th అండి మా మిస్సెస్. సరే, మంచిది. ఎలా ఉంటుందండి అసలు? బాగుంటుంది. మీ జీవితం బాగుందిలేండి. మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్తున్నారు. మీరు టైం స్పెండ్ చేయరు ఎక్కువ. టైం పాస్ చేయడము అవి ఇవి చూసుకుందాంలే అలా ఉండదు. ఎప్పుడు ఏమనుకుంటే అది చేసి పెట్టేస్తారు మీరు, కొంచెం అడావడి. అందువల్ల జీవితంలో గెలుస్తారు, ప్రాబ్లం లేదు. అలాగే డైలీ 2000, 3000 అమ్ముతాను సార్. కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 19 సంవత్సరాల నుంచి అమ్ముతున్నానండి. ఓకే. జాతకంలో 3వ స్థానం కుటుంబ స్థానం చూపించింది. మీ కుటుంబానికే ఏదో దోషం ఉంది. మీరు ఎన్నో కొడుకు? నాన్నకి నేను 6వ కొడుకునండి. మీ కుటుంబంలో నాన్న తాత ఎవరికైనా 2 వివాహాలు జరిగాయా? లేదు, తాతకి జరిగిందండి. ఓకే. ఇప్పుడు మీ నాన్నకి మీరు లాస్ట్ కొడుకు, ఆఖరి కొడుకు? కాదండి, ఇంకా ఇంకొకటి ఉన్నట్టండి నాకంట. అంటే మగపిల్లలు ఎంతమంది మీ నాన్నకు? 6 అండి. 6 మగపిల్లలే? ఒక పాప అండి, ఒక అమ్మాయి అండి. మీరు అయిన తర్వాత ఒక అమ్మాయి? ఓకే. 6 మంది. ఓకే. మీ తమ్ముడికి ఆడపిల్లలు ఉన్నారా? కుర్రోళ్ళు అండి, 2 కుర్రోళ్ళే. ఓకే. అంటే ఇప్పుడు మీకు మాత్రమే ఆడపిల్లలు. అందరికి ఎంతెంత మంది సంతానం? ఫస్ట్ అన్నకండి 2 ఆడల్లో ఒక మగోడునండి. 3. రెండో అతనికి 3 ఆడల్లో అండి. 3వ అతనికి చచ్చిపోయాడండి. లేదు. 4వ అతను కూడా చచ్చిపోయాడండి. 5
5 నేను ఓకే. మీ ఆరో వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలండి. ఓకే. టోటల్ ఇద్దరు. ఓకే. మీరంతా సరే మీ ఫ్యామిలీలో ఒక 25 మంది ఉన్నారైతే ఒకే కుటుంబం 60 మంది దాదాపు. సరే సరే మంచిది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ దోషం అని చూపిస్తుంది, ఎక్కడో అక్కడే ఫాల్ట్ అయ్యింది. మీ జన్మ జాతకంలో కూడా జాతకం అయితే చాలా బాగానే ఉంది. మీ అబ్బాయిది పూర్వభాద్ర నక్షత్రం మీన రాశిలో జన్మించాడు ఆదివారం ఉదయాన్నే. కానీ అతన్ని మీకు ఒకే మగపిల్లోడని చాలా ఆఖరి బిల్డ అని చాలా గారాభంగా పెంచేశారు, అందుకే అలా అయిపోయాడు బొద్దుగా. చాలా గారాభం చేసి అతన్ని మీరే చెరగొట్టేశారు. ఇప్పుడు మీరే బాధపడుతున్నారు ఎందుకు ఇలా అయిందో అని. అది పరిస్థితి. ఎందుకంటే అతను అన్ని మాటలు మాట్లాడతాడు, బాగానే ఉన్నాడు, ఫిజికల్లీ మెంటలీ బాగానే ఉన్నాడు కదా, అతనిలో ఏం అలాంటిది ఏం కనబడతలేదు జాతకం ప్రకారం. అంటే అమాయకత్వంగా ఉంటున్నాడు స్వామయ్య గారు. అమాయకత్వంగా ఉంటే మాకు భయం వస్తుందండి. ఏంటంటే ఒక్కనొక కొడుకు మళ్ళీ ఎలా ఉంటున్నారు. ఇప్పుడు అతనికి ఇంకా 12 సంవత్సరాలే. 12 సంవత్సరాలు ఇప్పుడు అతనికి. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్తున్నాడా? స్కూల్కి వెళ్తున్నాడు స్వామి. పాపమ్మ 9 చదువుతుందండి, బాబమ్మ 8 చదువుతున్నాడండి. చదువులో కూడా ముందుకు వెళ్తలేదు. లేదు, అతనికి చదువులో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అది మీ వల్లే కారణం. అంటే అతను బాగా గారాబం చేసి అడిగిందంతా కొని పెట్టి మీరు బాగా టైం టు టైం అన్ని చక్కగా చేయించే లోపు అతనికి ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు బాగా తింటాడు, హ్యాపీగా పడుకుంటాడు, అంతే. స్కూల్కి వద్దు అంటే అక్కడ ఉండిపోతాడు. ఇక స్కూల్కి వెళ్ళొద్దండి మీరంటే ఇంక అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లో ఉండిపోతాడు, అంతే, హ్యాపీగా ఉండిపోతాడు. అతనికి ఇప్పుడు అవసరం లేదు, అలా మీరు చేసేసారు. అతను ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు 8th స్టాండర్డు 9th 10thకి ఎక్కడైనా మంచి హాస్టల్లో తీసుకెళ్ళి పెట్టేయండి. ఆ 2 ఇయర్స్లోనే అతను మంచి షార్ప్ అవుతాడు, జనాల్లో స్టూడెంట్లోనే కలుస్తాడు, అతనిలో కొన్ని చదివే యోగాలు అన్నీ కలిసి వస్తాయి. వేరే మీ ఇంట్లోనే పెట్టుకుంటాను అంటే అతను SLC కూడా పాస్ అవ్వడు, అదంతా గ్యారంటీ. దాని నుంచి దయచేసి మీరు అదొక చేయండి, అతని జీవితాన్ని కొంచెం తిద్దగలము, అంతే. దేనికి వేరే ఇంకేం అవసరం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయించండి. అతని కంఠంలో 6 ముఖాల రుద్రాక్ష ఒక ధారణ చేయించండి సోమవారం రోజు. ప్రతి మంగళవారం తెల్ల గన్నేరు పూల చెట్టుని ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఒక కుండీలో దాని ముందు ఆవనూనెతో దీపం వెలిగించమని చెప్పండి ప్రతి మంగళవారం. తర్వాత ప్రతిరోజు ఉదయం లేవగానే హనుమాన్ చాలీస చదువుకోవడం ప్రాక్టీస్ చేయించండి. కొంచెం నోరన్నా తిరుగుతుంది, అప్పుడు కొంచెం సద్బుద్ధి వస్తుంది. ఇలా చక్కగా 108 రోజులు చేసుకొని 16 మంగళవారాలు పూజ చేసుకొని ఉంటే ఆ రుద్రాక్ష ఒకటి వేసుకుంటే ఖచ్చితంగా మీ అబ్బాయికి మంచే జరుగుతుంది. మంచి ఎడ్యుకేషన్ జాతకంలో ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరు కాలాంతరంలో అలా చేంజ్ చేసేసారు. దానికి అతను కొంచెం తిద్దండి, సరిగా సరిపోతాడు, మంచిదవుతుందండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి మీ కుటుంబం పైన. ఇది కుటుంబ దోషం. ఈ కుటుంబ దోషానికి కుటుంబం అంతా కలిసి ఒక మోక్షనారాయణ బలి చేయించండి. మీ 2 అన్నలు చనిపోయారు కదా, వాళ్ళకి మోక్షం దొరకలేదు, అందువల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దయచేసి అదొక చేయండి, తప్పకుండా మీ కుటుంబానికి అందరికీ శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. వీరబాబు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పురోహితుల స్థానం గురించి వివరిస్తా అన్నారు. పురోహితుల స్థానం అంటే ఈ ఒక పురోహితుల చేతిలో మనం ఎప్పుడు కూడా సంకల్పంలో చాలా పురోహితులు, ఈ ఋత్వికులు అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు పురోహిత వరుణ అంటాం. పురోహిత వరుణ అంటే దాని అర్థం ఏంటంటే మేము నమస్కరించి ప్రార్థించి మా ఇంట్లో పూజ చేయండి అని వేడుకుంటున్నాము, అందువల్ల మీరు చెయ్యాలి అని దాని అర్థం. పురోహిత వరుణ సాంస్క్రిట్ వర్డ్. అది చెప్పిన తర్వాతే వాళ్ళు చేస్తారు. అంటే పురోహిత వరుణ అంటే మా గురు స్థానంలో మీరు వచ్చి నిలుచుకొని మా పూజ చేయించాలి అంటే దీని అర్థం ఒక అర్చకులకి, అయ్యగారు అని మీరేమంటారో వాళ్ళకి, పురోహితులకి మనం ఏమంటాము, ఆ ఒక పురోహితులకి, అర్చకులకి, స్వామివారి అయ్యగారిని ఆచార్య వరుణ